అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను అయితే విఫలం చేస్తారు. మీకు ఎటువంటి హాని అనేది తరిచేరదు. ఈ రోజు మీరు కనుక పరిహారం చేసినట్లయితే ఇంకా మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది. దీని కొరకు మీరు ఈ రోజు ఒక ఎరుపు రంగు వస్త్రంలో 5 గర్డముఖ కాయలు ఉంచి వాటిని మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి చక్కగా ఆ మూటను ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితాల్లో సంతోషం రావడం ప్రారంభం అయిపోతుంది. అన్ని రంగాల్లో కూడా మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ అనేది లభించే అవకాశం కూడా ఉంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా జరుగుతాయి. కొత్త ప్రదేశానికి వెళ్లే అవకాశం మీకు ఉత్సాహంగా అయితే కనిపిస్తుంది. పిల్లల ఆనందం మీరు పొందగలుగుతారు. కొన్ని కొత్త సంబంధాలు అయితే ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో స్నేహం వ్యాపారంలో ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఎవరికైనా ఇచ్చిన సరే వాగ్దానం మీరు నెరవేర్తారు తొందరగా. లేదా ఎవరికి వాగ్దానం అనేది ఈ రోజు ఇవ్వకండి. మీరు అప్పులు కూడా ఎవరికి ఈ రోజు ఇవ్వకండి. ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోకండి. ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఇక గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే గనక మీకు అవసరమైన సమాచారం అందుకోవడానికి ఈ రోజు మీకు అనుకూలంగానే ఉంది. ఈ రోజు మీ ఎలాంటి పని మొదలు పెట్టినా కూడా దాంట్లో సఫలీకృతం అవుతారు. మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం చాలా ముఖ్యం. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఈ రోజు మీకు కొంత మెరుగుపరచుకోవడానికి ఒక రోజుగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆగిపోయిన పనులు చేయాలనేటటువంటి ఆలోచనలలో ఉంటారు. మీకు ఈ రోజు దూరం నుండి ఒక మంచి శుభవార్త కూడా అందుతుంది. పెద్ద ఒప్పందం కూడా కుదుర్చుకుంటారు. ప్రజలతోటి సహాయం తీసుకుంటారు. మీ ఖర్చులను జాగ్రత్తగా నిర్వర్తించాలి. వ్యాపారం అయితే జాగ్రత్తగా నిర్వర్తించాలి, లేకపోతే నష్టం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పని పూర్తిగా చేయండి, సగంలో వదిలిపెట్టకండి. ఈ రాశి వారు మాత్రము ఈరోజు డబ్బు తీసుకోవడం ద్వారా ఎటువంటి పని కూడా చేయకండి. అంటే ఎవరికైనా సహాయం చేస్తున్నట్లయితే డబ్బు తీసుకొని సహాయం చేయకండి. మీరు ఈరోజు దేవునిపై భారం వేసి సహాయం చేయడం ద్వారా మీకున్న దోష నివారణ జరిగిపోతుంది. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. మీరు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. ఇక జీవితాల్లో మీకు వివాహ జీవితాల్లో ఉన్న తేడాలు కూడా తొలగించబడతాయి. మీ ఖర్చులను జాగ్రత్తగా కొనసాగించండి. మితిమీరి ఎవరితో కూడా మీరు ఈరోజు మాట్లాడకండి. ఆచితూచి అడుగు వేయవలసినటువంటి రోజు ఇది. కొత్త కొత్త ప్రణాళికలను కూడా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఆతృతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోకండి. ప్రియమైన వారితో సంబంధాల్లో తేడాలు రాకుండా చూసుకోవాలి. ప్రేమ సఫలీకృతం అవుతుంది. ప్రేమ వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. అదృష్టం మద్దతు అయితే మీకు లభిస్తుంది. ఈ కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది. ఊహించిన విధంగా లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. విద్యార్థులు చురుగ్గా ఉంటారు. లక్కీ సంఖ్య 79, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. మహావిష్ణువుని ఆలయం దర్శనం చేసుకోండి. పూజలు సమర్పించండి. దాన ధర్మాలు చేయండి. ఉత్తమముగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.